హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అగ్నేష్ అమిత్రాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. 2025 న్యూ ఇయర్, మరి ఇప్పుడు మీనరాశి వారికి సంవత్సరం అంతా చేసుకోవడానికి వీలుగా బెటర్ రిజల్ట్స్ కోసం మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి సార్. తప్పకుండా. మొట్టమొదటిగా అందరికీ ఏంటంటే నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ప్రతి ఒక్క రాశి వారికి వారి యొక్క కోరికలు 2025లో నెరవేరాలని కోరుకుంటున్నాను. ఆ బగలాముఖి తల్లి అమ్మ అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలి. సో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క మీనరాశి వారు ఆరోగ్యంతో మొదలు పెడదాం మనం. సో ఆరోగ్యపరంగా బాగుండాలి అన్నప్పుడు మీనరాశి వారు ప్రతినిత్యం ఏంటంటే శివయ్యకి నల్ల ద్రాక్ష పండ్ల రసంతో అభిషేకం చేయించండి. ఒకవేళ ఒక్కటి దాంతో అభిషేకం ఇంకా వేరేది యాడ్ చేయలేదు అంటే కొంచెం అభిషేకం చేసిన జ్యూస్ కొంచెం తీసుకొని అది మీరు స్వీకరించండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీనరాశి వారికి సంవత్సరాన్ని కుదిరినప్పుడల్లా చేస్తూనే ఉండు. ఎవరికైతే ధనప్రాప్తి కావాలనుకుంటున్నారో బడ్జెట్ ఉంటే ఏం చేయండి అంటే వెండితోటి ఒక 2-3 తులాలు వెండి పట్టవచ్చు. ఒక చాప చేపియండి. ఒక చాప ఇట్లా, లేదంటే రెడీమేడ్లో దొరుకుతుంది మనకి సిల్వర్. వెండి బడ్జెట్ లేదనుకుంటే వేరే మెటల్ ఏదైనా తీసుకోవచ్చు. ఇట్లా చాప ఇట్లా ఎగురుతున్నట్టు ఉంటుంది స్టాండ్ మీద, ఇట్లా ఒక సింగిల్ చాప. అదొకటి తీసుకొచ్చి మీరు ఈస్ట్ సైడ్ పెట్టండి. దాని కింద అంటే ఒక బౌల్లో పెట్టండి. దాంట్లో కొంచెం డబ్బులు వేసి ₹1, ₹2 కాయిన్స్ వేసి పెట్టండి. ఆటోమేటిక్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇంట్లో ఉంటుంది. అలాగే ఎవరికైతే వ్యాపారస్తులు ఉన్నారో మీనరాశి వాళ్ళు, వ్యాపారస్తులు పర్టికులర్, నా వ్యాపారం మంచి సాగాలి, అది ఏ వ్యాపారం అయినా చేసుకోండి మీరు. మళ్ళీ నాది వ్యాపారం ఆ వ్యాపారం అనేది ఏం లేదు. మీనరాశిలో ఉన్నవారు ఏ వ్యాపారం చేసినప్పుడు కూడా సక్సెస్ ఉండాలి అనుకుంటే మాత్రం గుళ్ళో మాత్రం ఈ ఏదైతే మనకి వంటలో వాడే నూనె ఇవ్వటం మొదలు పెట్టండి. మీకు కుదిరినప్పుడల్లా అక్కడ వంటలో వాడే నూనె ఒకటి ఇవ్వండి. కుదిరితే అక్కడ ఒకటి మంచిది వంటకానికి యూజ్ చేసే ఏదైనా కడాయి లాంటిది ఏదైనా స్పాన్సర్ చేయండి. ఈ సంవత్సరం 1 సారి 2 సార్లు 3 సార్లు, ఒక టెంపుల్ ఒకసారి అట్లా చేస్తుండండి. ఆటోమేటిక్గా అక్కడ నీకు మంచి చేంజెస్ కనపడతాయి. ఎవరైతే ప్రైవేట్ జాబ్లో ఉన్నారో వాళ్ళు టెంపుల్లో ఎక్కడైనా సరే కానీ మీరు ఇవి అగ్ని సంబంధించింది అగ్గిపెట్టి ఇవ్వండి, కర్పూరం ఇవ్వండి, ఇలాంటివి ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా ప్రైవేట్ జాబ్లో ఇలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే గవర్నమెంట్ జాబ్లో ఏం చేయండి అంటే ఎక్కడైతే హోమ కార్యక్రమం జరుగుతుందో ఆ హోమ కార్యక్రమంలో పేలాలు అంటాం కదా, ముర్మురాలు అంటాం కదా, మర్మరాలు ఓకే, అవి మర్మరాలు మీరు స్పాన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే గవర్నమెంట్ జాబులు ఉన్నారో. అలాగే ఎవరైతే విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నామో, విదేశీయానానికి వెళ్ళాలి ఖచ్చితంగా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండొద్దంటే తెలుపు రంగు వస్త్రాలు ఎవరైనా సరే కానీ కన్యపిల్లకి, మీ ఇంట్లో పనిచేసే అమ్మాయి ఎవరైనా వాళ్ళకి వైట్ కలర్ది బట్టలు ఏదన్నా ఇప్పించడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఒకవేళ చిన్నపిల్లలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఉన్నా సరే కానీ వాళ్ళకి షూస్ ఇప్పియండి. వాళ్ళకి షూస్ ఇప్పించడం వల్ల కేతు శని బలపడతారు. సో ఆటోమేటిక్గా నీకు ఎప్పుడైతే అమ్మాయికి వస్త్రం ఇచ్చావో శుక్రుడు అయిపోయాడు, ఇక్కడ కేతు శని వచ్చేసారు. కేతు ఆటంకాలు తొలగిస్తాడు. నేను చెప్పేది అదే, ప్రతిసారి గురువుని పట్టుకుంటా నేను శుక్రుడిని పట్టుకుంటా అంటే కాదరా బాబు, ఆటంకాలు తీసేసేది కేతుని కేతు తీసేస్తాడు ఆటంకాలు, రాహు ఆటంకాలు క్రియేట్ చేస్తాడు. సో అట్లా అక్కడ ఇప్పించడానికి ప్రయత్నం చేయి విదేశీయానం. అలాగే ఎవరైతే వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్న గురుగారు మనకి వివాహంలో ఎలాంటి ఇబ్బంది రావద్దు అనుకుంటే మాత్రం మీ ఇంటి దగ్గర గ్రామదేవత ఎక్కడైతే ఉన్నారో ఆ గ్రామదేవత దగ్గర ఏం చేయండి అంటే కంటిన్యూ 14 days డైలీ ఒక కొబ్బరికాయ కొట్టండి. ఒక కొంచెం బెల్లం అన్నమైనా ఏదైనా స్వీట్ ఐటమ్ అక్కడ నైవేద్యం పెట్టండి. కంటిన్యూ 14 days. గ్రామదేవత అన్న మన ఎవరైనా సరే మీ ఇష్టదేవత అయినా కంటిన్యూ 14 days కొట్టండి. 15th day అవన్నీ కలెక్ట్ చేయండి. ఒకటి అక్కడ పెట్టేస్తాం, మనం ఒకటి ఇంటికి తీసుకొస్తాం కదా, అవన్నీ కలెక్ట్ చేయండి. కొంచెం ఎండబెట్టండి. అంటే మరీ ఎండగొట్టేటట్టు కాకుండా ఒక మామూలుగా కొంచెం నీడలో పెట్టి వాటిని మంచిగా ఎండబెట్టండి. ఎండబెట్టిన తర్వాత ఆ 14 రోజులు కంప్లీట్ అయిపోయాయి. తర్వాత మీరు ఏదైనా సరే కానీ ఇప్పుడు శ్రీశైలం లేదంటే మా లక్ష్మీ నరసింహస్వామి ఎక్కడైనా వానరులు ఉండే దగ్గర ఆ మొత్తం తీసుకోండి, వాటిని పీసెస్ చేయండి. వాటిని పీసెస్ చేసి దాంతోపాటు కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఆ బెల్లాన్ని యాడ్ చేసి అక్కడ వెళ్ళి మనం వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్ళండి. అప్పుడు ఆటోమేటిక్గా ఏదైతే మనకి రాహు, గురు, కేతు ముగ్గురు బలం పెరుగుతుంది. ఆటోమేటిక్గా మంచి మన చుట్టాలు ఎవరో ఒకరు మనకు చెప్పటం అది క్రియేట్ అవుతుంది. ఇది నువ్వు 14 days కంటిన్యూ చేయాలి. ఇక మ్యారేజ్ అయిపోయింది గురుగారు అంటే నెలకో 2 నెలలకు ఒకసారి అయినా సరే ఇట్లా ప్రిపేర్ చేయి. కొంచెం కొట్టిన కొబ్బరికాయలు ఇంట్లో ఉంటే ఆ కొబ్బరికాయలు తీసుకొని దాంతోపాటు కొంచెం బెల్లాన్ని ముక్కలు చిన్న పీసెస్ చేసి వాళ్ళకి ఇవ్వటం మొదలుపెట్టు. ఇదేంటంటే వివాహానికి సంబంధించింది. సార్ నాకు ప్రమోషన్ అయితే లేదు,
నాకు ప్రమోషన్ అయితే జాబ్లో ప్రమోషన్ కావాలి, ఇంక్రిమెంట్స్ కావాలి. అప్పుడు ఏం చేయి, వానర్లకు అరటిపండ్లు పెట్టు, శనగలతో పాటు అరటిపండ్లు పెట్టు. సార్ నాకు నా ఆయనతో నాకు రిలేషన్ బాగాలేదు సార్, నాకు జాబ్ నాకు పర్మనెంట్ దొరకలేదు, 6 నెలలు ఈడ చేస్తున్నా, 8 నెలలు ఆడ చేస్తున్నా, ఇట్లా స్టెబిలిటీ లేదు. మంచి చపాతీ పెట్టు. చపాతీ పిండి కలిపేటప్పుడు ఏం చేయాలంటే దాంట్లో కొంచెం ధనియాల పొడి, బెల్లం వేసి చపాతీ ప్రిపేర్ చేసి అది వాళ్ళకి పెట్టు. అప్పుడు నీ ఫాదర్ సన్ రిలేషన్ బాగుపడుతుంది, అలాగే నీకు జాబ్లో కూడా స్టెబిలిటీ వస్తుంది. అలాగే నాకు నిత్యం కూడా ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి గురుగారు, ఎటు చూసినా సరే కానీ ఇన్ఫెక్షన్స్ అవుతుంది, అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇట్లా అన్నప్పుడు ఏం చేయాలి, ఏదన్నా చట్పట ఐటమ్ అంటే చిప్స్ లాంటివి ఇట్లాంటివి ఏదైనా తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వు, నీకు ఆటోమేటిక్గా అది కూడా క్యూర్ అవుతాయి. ఇవన్నీ ఏంటంటే బ్యాలెన్స్డ్. ఇప్పుడు మనం నార్త్ ఇండియన్స్ చూడండి, వాళ్ళు 300-400 చపాతీలు చేసి తీసుకెళ్ళి అక్కడ వేస్తారు. వాడికి ఎప్పుడైనా హెల్త్ ఇష్యూ ఉంటుందా, గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూ ఉంటుందా? ఉండదు. నీకు రవి బలం 100% పెరుగుతుంది. అదే ఇప్పుడు ఏదన్నా రిలేషన్షిప్ ప్రాబ్లం ఉంది అంటే నీతోటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లవర్సే ఉన్నారు, లవర్స్ విడిపోయారు, మిస్కమ్యూనికేషన్ వచ్చింది, ఏదో గొడవలు మిస్కమ్యూనికేషన్ అవుతుంది. లేదంటే రిలేషన్లో ఉన్నాం, చీట్కి మాటికి మిస్అండర్స్టాండింగ్ అవుతుంది. అంటే ఏదైనా ఫ్రూట్స్ తినిపి, గ్రీన్ కలర్ జామకాయ తినిపి, కీర తినిపి, నీకు ఆటోమేటిక్గా రిలేషన్ బాగుపడుతుంది. కాబట్టి చిన్న చిన్న రెమెడీస్ ఉన్నాయి, ప్రతిదానికి ₹1,00,000 పెట్టి హోమం చేయ అవసరం లేదు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకొని మన జన్మజాతకంలో ఏముందో ఆ బిహేవియర్ అడాప్ట్ చేసుకొని మనం ఏం దానం ఇవ్వాలి, ఏం దానం ఇవ్వద్దు, ఎలాంటి పర్టికులర్. ఇప్పుడు చూడండి, మనం ఎన్నిసార్లు ఇంటర్వ్యూ చేసినా నేను ఇది రెడ్ కలరే ఇస్తాను, ఎందుకంటే షర్ట్స్ మారుతాయి కానీ ఇది మారదు. ఎందుకంటే ఆ స్థిరత్వాన్ని, నా తండ్రిది నా రవి బలం ఉండాలి కాబట్టి రవి కుజుడు బలం. ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనం ఎక్కడ కానీ మన ఎనర్జీ ఎక్కడ తగ్గదు. ఈ కలర్ ఇచ్చే సపోర్ట్ అదనమాట. అందుకని నేను రెడ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. సో కలర్స్ అన్నారు కాబట్టి త్రూ 2025 మరి మీనరాశి వారు ఎలాంటి కలర్స్ వాడితే లైట్ షేడ్స్, డార్క్ షేడ్స్ ఎప్పుడు ఎక్కువ వేయొద్దు. అలాగే వీళ్ళకి ఏమవుతుందంటే మీనరాశికి 3వ స్థానం రాహుకి ఉచ్చస్థితి స్థానం అనమాట, వృషభ రాశి. హాఫ్ షేడ్స్ ఎక్కువ వేయద్దు, చెక్స్ వేయొద్దు, లైట్ కలర్స్ ఎక్కువ వాడుకోవాలి. అయినంత వరకు ఎక్కువ శాతం ఇప్పుడు నేను చూడండి, మనం ఎక్కువ శాతం ఎప్పుడు వేసినా ప్లేనే ఉంటుంది, నేను ఆల్వేస్ ప్లేన్ ఉంటాను, చెక్స్ కానీ లైన్స్ కానీ ఉండవు మ్యాక్సిమం. కాబట్టి లైట్ కలర్స్ ఎక్కువ వేయండి, అలాగే మనకి హాఫ్ షేడ్స్ అవాయిడ్ చేయండి, చెక్స్ అవాయిడ్ చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా మన దగ్గరకు వచ్చేటప్పుడు మనం ఇంకా పర్టికులర్ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ లైఫ్ జీవితం మొత్తం చూసినప్పటికీ ఆ ఎల్లో కలర్ మధ్యలో ఒక్కసారి వైఎస్ఆర్సీపీ వారి మీద ధర్నా చేసినప్పుడు బ్లాక్ కలర్ ఒక్కసారి వేసారు ఆయన. దాని తప్ప ఆయన ఎప్పుడైనా చూసాను వేరే కలర్లో. ఎందుకంటే గురువు రాహు యొక్క బలం ఉంటేనే పొలిటికల్గా. అలాగే ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, అమితాబ్ బచ్చన్ గారు చంద్రబాబు నాయుడు గారు పిల్లిగడ్డం పెట్టమంటే ఊరికైనా పెట్టమన్నారా? కేతు బలం పెంచుకోవడానికి ఈ స్థానం అనేది కేతు స్థానం, అందుకనే పిల్లిగడ్డం ఫ్రెంచ్ పెట్టండి అంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు నేను అన్నా కదా, ఇప్పుడు మొత్తం తీసేస్తారు. ఇప్పుడు మనకి వీరభద్రుడు మీరు చూసినట్టయితే కేరళ, తమిళనాడు ఇవి మొత్తం తీసేస్తారు, కానీ వీటిలుంటాయి ఈ స్థానం. సో ఇక్కడ ఏంటంటే గురుకేతు అంటే ఆయన చూడంగానే ఆ భయం పుడుతుంది, ఎమ్మడి దండం పెడతాం ఆ మీసాలను చూసే. ఇప్పుడు సింగంలో కూడా సూర్య గారు పెట్టారు చూసారా, ఎంత సినిమా జనరల్గా ఉన్న ఎంత ఫేమ్ వచ్చింది, ఏం ఫేమ్ వచ్చింది. సో అది ప్రతిదీ కూడా ఒక రెమెడీయే. కాకపోతే ఏంటంటే ఈ నాస్తికులు వీళ్ళకి తెలీదు, వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళు చెప్పేది ఏదో ఉత్తనే పబ్లిక్ని అవలగాలు చేయడానికి చెప్తున్నారంటే, నీకన్నా మేము చేసుకుంటూ వచ్చినవరా నాయన. ఇప్పుడు ఒక ఆయన నాకు తెలియదు ఆయన ఎవరు, 2 లక్షలు పెడితే 100 కోట్లు వస్తాయంట, 2 లక్షలు పెడితే 100 crores వచ్చేస్తాయంట. బెట్టింగ్ కాదు, 2 లక్షలు స్టోన్ పెట్టుకుంటే 100 crores వచ్చేస్తాయంట. నాకెవరో చెప్పారు ఆయన. నేనన్నా ఫస్ట్ ఆ చెప్పిన ఆయన ఏ కార్లో తిరుగుతుండో చూడని నేను తెలియాలి కదా. ఇప్పుడు నువ్వు 2 లక్షలు పెట్టుకో, నీకు 2 కోట్లు వస్తాయంటే ఫస్ట్ నా స్థాయి ఏంటి, నేనేమున్నా చెప్పేటోడు ఎట్లున్నాడు వాడిని చూడు ఫస్ట్. ఇప్పుడు అమిత్ రాజ్ చెప్పిండి ఇది పెట్టుకో నీకు రేపటి నాడు 10 లక్షలు వస్తాయంటే అమిత్ రాజ్ లైఫ్ స్టైల్ చూడు, అమిత్ రాజ్ ఇల్లు ఉందా, ఉంది, ఆయన ఏ బడిలో తిరుగుతుండు. ఫస్ట్ నన్ను నేను బాగు చేసుకోగలిగితేనే నేను నీకు సజెషన్ ఇవ్వగలుగుతా. కాబట్టి నేను ఒక చిన్న స్థాయి నుంచి, ఒక సేల్స్ మ్యాన్ నుంచి ఇవాళ కొన్ని వేల మందికి మనం చెప్పే స్థాయికి వచ్చాం, నమ్ముతున్నారు 13 సంవత్సరాల నుంచి. అంటే మన మాట సూటి ఉంటుంది, నీకు నచ్చితే నచ్చింది, నీకు ఎంటర్టైన్మెంట్ చేయని కూర్చోలే నేను. నీకు సమస్య ఉంది కాబట్టి నన్ను నువ్వు నమ్మి వచ్చావు కాబట్టి నేను ఉన్నది ఉన్నట్టు నీ ముఖం మీద చెప్తా. నచ్చితే యాక్సెప్ట్ చేయి, నచ్చలేదా పోనాయన, నీ ఫీజు నాకు వచ్చేది ఏం చేసేది లేదు. మస్తు మంది ఇబ్బందులు పడేటోళ్ళు ఉన్నారు,
కొంతమంది అంటారు సెలబ్రిటీస్, కొంతమంది వచ్చి గురుగారు నాకు 2 hours కావాలి, 3 hours కావాలి. ఏం చేస్తారో నాయన 2-3 గంటలు, నాకు జాతకం చూడడానికి 15 నిమిషాలు పడుతుంది, నీకు చెప్పడానికి 15 నిమిషాలు, ఇంకేం డిస్కషన్ చేస్తావు? నేను చార్ట్ చూసినప్పుడు మనకంట బిహేవియర్ ఏంటి, ఆరోగ్యం ఏంటి, వైవాహిక జీవితం ఏంటి, నాకు టకటక నాకు పొద్దులేసి అదే పని కదా. నేను క్యాలిక్యులేషన్ వేసుకొని 15 minutes నాకు అర్థమైపోతుంది, దశ అంతర్దశ ఇది నడుస్తుంది, పరిస్థితి ఇది, పర్టికులర్ D7 D10 చార్ట్ చూసుకొని వైవాహిక జీవితం ఇట్లుంటుంది, ప్రొఫెషన్ ఇట్లుంటుంది, రైట్, ఇంతే, ఇంకేముంది. నాకు అట్లా జరిగింది, నీకు ఇట్లా, అరే నీ జరిగింది నేను చెప్తారు బాబు, నీ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయింది, నీ రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది, లేదా బాండింగ్ అవుతుంది, నీకు వ్యక్తి ఒక కొత్త వ్యక్తి ఎంటర్ అవుతాడు, ఇవన్నీ నేను చెప్పాలి, నువ్వు చెప్తావే నాకు అర్థం కాదు. నువ్వు ముందు కూర్చొని నాకు ఇట్లా జరిగింది ఏం చెప్పకు, సైలెంట్ కూర్చో, ఫస్ట్ నన్ను చూడని, చూసిన తర్వాత నేను అడుగుతా క్వశ్చన్, అప్పుడు నువ్వు చెప్పు. సో ఆడంబరాలకు పోవద్దు, ఈ నాస్తికత్వానికి పోవద్దు, ఇదంతా కూడా ఏంటంటే సైంటిఫిక్గా అందరూ పాటిస్తారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒక ఫిలిం నేమ్స్ కానీ, విజయ్ దేవరకొండ గారికి నేను ఎన్నోసార్లు చెప్పాను, ఆయన కాంటాక్ట్లోకి వస్తే మంచి సజెషన్ ఆయనకి ఇస్తాను, కొన్ని రెమెడీస్ ఆయన చేసుకుంటే బాగుంటుంది, మళ్ళీ కెరియర్ మళ్ళీ లేవుస్తుంది. ఆయనకి వెళ్తలేదు, చూద్దాం. ఆయన 2025లో చాలామంది సెలబ్రిటీస్ వస్తారు నా దగ్గరికి, అది నాకు తెలుసు, నా ఇమాజినేషన్, నా గ్రహస్థితి ఏంటిదని నాకు తెలుసు. సార్ అలాగే స్టూడెంట్స్కి ఏదన్నా చెప్పండి, లైక్ అబ్రాడ్ వెళ్ళాలనుకుంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా పర్ఫామ్ చేయాలనుకుంటారు, మరి వాళ్ళ కోసం ఏదన్నా రెమెడీ? వాళ్ళు ఒకటే, కర్డ్ అండ్ మిల్క్ నైట్ కన్జ్యూమ్ చేయటం ఆపేయండి, తాగొద్దు. పడుకునేటప్పుడు తల దగ్గర వాటర్ బాటిల్ చొంబో కానీ పెట్టొద్దు, అవాయిడ్ చేయండి. ఎప్పుడు కానీ గురువారము కుంకుమ పువ్వు తీసుకొని పాలతోటి కలిపి ఈ అనామిక వేలుతోటి ఇట్లా తీసుకొని నుదుటి మీద, నాలుక, నాభి, ఈ 3 స్థానాలలో ధారణ చేసుకోవాలి. ఒక మూడు మనకి బొంబాయి మూలలు అంటాం, మీరు హార్డ్వేర్ షాప్లోకి వెళ్తే మీకు చెప్తారు. ఒక 3 బొంబాయి మూలలు తీసుకోండి, లావు వస్తాయి అనమాట, అవి లావు ఉంటాయి, ఒక 3 తీసుకోండి. దానికి ఏం చేయాలంటే ఒక 6 వరుసలు రాగి తీగను చుట్టాలి. రాగి తీగను చుట్టి దాన్ని ఏం చేయాలంటే ఒక హాఫ్ వైట్ కలర్ బట్టలో కానీ, లేదా లైట్ లెమన్ కలర్లో కానీ దాన్ని చుట్టి మీ అబ్బాయి ఎక్కడైతే చదువుతున్నాడో, ప్రిపేర్ అవుతున్నాడో ఆ పరిసర ప్రాంతాల్లో పెట్టండి. తల దగ్గర ఉండొద్దు, కొంచెం దూరం పరిసర ప్రాంతాల్లో పెట్టండి, ఏకాగ్రత వస్తుంది. ఎందుకంటే ఇక్కడ శని, కుజుడు, శుక్రుడు 3 వచ్చారు. నేను అన్నగా శని డిసిప్లిన్ ఇస్తాడు, శని మెమరీ పవర్ ఇస్తాడు. శని నీకు మ్యాథమెటిక్స్ కానీ ఏది కానీ, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఇప్పటిదాకా ఏ యూట్యూబ్ ఛానల్ చెప్పలే, నా ఛానల్లో చెప్పే, కానీ మీరేమనుకుంటారు నా ఎడ్యుకేషన్? వాట్ యూ థింక్ అబౌట్ మై ఎడ్యుకేషన్? కొంచెం వెల్ ఎడ్యుకేటెడ్ అనుకుంటున్నాను నేను నాకు ఎడ్యుకేషన్ అవ్వలే, చదువుకో. బట్ మనం ఉన్న స్థాయికి ఎడ్యుకేషన్ సంబంధమే లేదు. సో జనాల్లో మనం ఎలా ఎడ్యుకేట్ చేస్తాం, వాళ్ళు అంటే వాళ్ళు చూసే వాళ్ళు ఏంటంటే సార్ డిగ్రీ చేసిండు, అది చేసిండు అనుకుంటారు, కానీ నేను చదివి 3 అంటే బిహేవియర్ కావచ్చు, మాట్లాడే పద్ధతి కూడా ఆబ్వియస్లీ అనుకుంటాం. జీవితాన్ని చదువుకుంటూ వచ్చాం అంటే, చదివింది నేను 3rd class అయినా సరే, కానీ ఇంత మెమరీ పవర్, అది ఆ తండ్రి శనిదేవుడు అనుగ్రహం ఇచ్చాడు అంటే నీకు అనంతమైన, నీకు బుద్ధి బలం అయితే ఏంటి, ప్రవర్తన విధానం అయితే ఏంటి, ఆ శనిదేవుని ఆశ్రయించి ఆ తండ్రి నిత్యం కూడా మంత్రోచ్చారణం, మహామంత్రోచ్చారణం, నీలాంజనం సమాభాషం రవిపుత్రామేమ అగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. దీనికి అర్థం చెప్పమంటే ఎవరు తెలియదు. ఇప్పుడు చాలామంది చదువుతారు కానీ అక్కడ ఏం ఉండదు. నీలాంజనం సమాభాషం, నీలాంజనం అంటే నీల రంగు పొగలాగా ఉంటాడు తండ్రి. రవిపుత్రామేమాగ్రజం, తండ్రి రవిపుత్రుడు, యముడికి తమ్ముడు. ఛాయ మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఛాయ మార్తాండ అంటే ఛాయకి రవికి పుట్టిన పుత్రుడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాం. తండ్రిని స్తోత్రంతో మనం అడుగుతున్నాం. ఇక్కడ రిజల్ట్ లేకపోవడానికి కారణం ఏంటంటే, నేను ఇంతకుముందు హనుమాన్ చాలీసా మనం డిస్కషన్ చేసాం. ఈ మంత్రాలకు అర్థం తెలుసుకోకుండా నువ్వు రట్టబడుతుంటే ఏం కాదు, అది మనం తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ మంత్రంలో ఇంత శక్తి ఉందా. నేను ఇంతకుముందు మనం ఒక వీడియోలో చెప్పాం, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇది పలకటం వల్ల ఎంత అంటే, తండ్రి రామనామస్మరణం ఎక్కడ జరిగినా ఆంజనేయ స్వామి ఆశీర్వాదం, అభయం అక్కడ ఉంటుంది. ఎక్కడైతే కృష్ణ నామస్మరణ జరిగిందో శని భగవాన్ యొక్క క్రూర దృష్టి ఇది వెళ్ళిపోయి శుభ దృష్టిని ఇస్తాడు. అంటే నీకు అన్ని ఫలితాలను ఇస్తాడు. అందుకని అనుకుంటుండు, హరే రామ హరే రామ్ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అను. చిన్న మంత్రంలో ఎంత బ్రహ్మాండం ఉంది. కాబట్టి ఈ 2025లో ఈ చిన్న పరిహారాలు చేసుకొని మీనరాశి వాళ్ళు లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. స్క్రీన్ మీద చూస్తుంది, ఇది ధనరక్ష యంత్రము. ఇది మనం ఇంట్లో పెట్టుకోవాలి. ఇది కాళమణి మీద మనం నిర్మించాం. ఇది టోటల్ కూడా మంత్రోపచారణం దీని మీద నిర్మించడం జరిగింది. ఇది ఏంటంటే నార్త్ ఇండియన్స్ మన మిత్రులు
ఉత్తరాఖండ్ నుంచి మనకి ప్రత్యేకంగా ఇది చేపించి ప్రిపేర్ చేసి ఇచ్చింది మనకి. అంటే మనం చెప్తే వాళ్ళు ప్రిపేర్ చేయించారు ఇది ఈ పద్ధతిలో. సో ఇది మన దగ్గర ఉంచుకోవాలి. చిన్నది ఇది బుధమణి అంటాము. ఈ బుధమణి అనేది మన దగ్గర ఉండాలి. ఈ కాలమణి అనేది మాత్రం ఇంట్లో పెట్టుకోవాలి. ఈ బాక్స్ తోటి వస్తుంది మీకు ఇట్లా. ఈ బాక్స్ అనేది ఇట్లా క్లోజ్ అయిపోతుంది. ఇంట్లో ఏంటంటే మీకు వచ్చినప్పుడు ఇట్లా పెట్టుకోండి. ఈ బాక్స్ ఇట్లా పక్కకు పెట్టుకోండి, లేదా దీని కింద పెట్టుకున్నా పర్లేదు. సో దీనికి ఎలా ఆరాధన చేయాలి ఏంటిది అనేది మీకు వాయిస్ మెసేజ్ వస్తుంది. మీరు బుక్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి బుక్ చేయండి. లిమిటెడ్ స్టాకే ఉంది. మళ్ళీ మనం స్టాక్ ముందు కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. కానీ 100% 2025లో ఈ వస్తువు మీ దగ్గర ఉంది అంటే అదృష్టం మీకు తోడవుతుంది. ఆ ధనాకర్షణ కలుగుతుంది, ధనరక్ష కూడా కలుగుతుంది. కాబట్టి వెంటనే కమర్షియల్గా కాదు, ఇది అన్ని రాసుల వారికి అదృష్టం తోడు చేయాలనే ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకొచ్చాం. నేను చెప్పాను కదా, దీని కాస్ట్ కూడా పెద్ద ఏం లేదు, జస్ట్ 3200 రూపీస్ మాత్రమే దీని కాస్ట్. 2025లో మీన రాశి వారు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలో చాలా బాగా వివరించారు సార్. హోప్ఫుల్లీ మీన రాశి వాళ్ళు అందరూ బాగుండాలని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.